లేకపోతే డిఎంకేని ఆదుకునేటటువంటి ఒక ఆపద్బంధుడుగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి? అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది? గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ మినిస్టర్ ఛానల్ ఉన్న సభ్యులకు మీకు కూడా ఇది దేశం అంతా కూడా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా 2 ప్లేస్ మాత్రం ఆసక్తిగా గమనిస్తాం. ఒకటి పశ్చిమ బెంగాల్, 2 తమిళనాడు. తమిళనాడు ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అక్కడ ఓటర్లు అక్కడ పాలకుల తలరాతలను మారుస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం ఇక్కడ మీకు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పినట్టు విజయ్ ఎవరైతే అక్కడ తమిళనాడులో సూపర్ స్టార్ గా ఎదిగారో ఆయన పెట్టిన టీవీకే పార్టీ వల్ల అక్కడ డిఎంకే మళ్ళీ తిరిగి అధికారంలోకి రాబోతుందా అనే విధంగా ఊహాగానాలు కొనసాగుతున్న పరిస్థితి మనం కూడా. ఎందుకంటే విజయ్కి అభిమానుల పరంగా కానీ అక్కడ ప్రజల్లో కానీ పెద్ద ఎత్తున క్రేజ్, ఆ క్రేజ్ ఓట్లుగా మారుస్తాయా లేదా అనేది ఇప్పుడు రేపు 4వ తారీఖు తేలబోతాం. అయితే టోటల్ గా చూస్తే ఏంటంటే తమిళనాడులో 3 కూటమి అంటే టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. అదేవిధంగా అన్నా డిఎంకే, బీజేపీ, డిఎంకే నేతృత్వంలో చాలా పార్టీలు కలిసి కూటమిగా వెళ్ళింది. ఇలా చూస్తే ఏంటంటే 2009లో ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి ఇంకా చిరంజీవి ఈ విధంగా వచ్చారో అదేవిధంగా ప్రజలు పెద్ద ఎత్తున చిరంజీవికి మద్దతు కలిసి చిరంజీవి ముఖ్యమంత్రి కాబోతున్నారా అనే విధంగా కొనసాగింది. చివరికి ఫలితాలు చూస్తేనేమో 10 స్థానాలకి పరిమితమయ్యారు. ఆ తర్వాత 2-3 ఏళ్లలో ఆ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. ఇప్పుడు తమిళనాడులో విజయ్ కూడా డిఎంకే వ్యతిరేక ఓటును చీల్చే విషయంలో సహకరించబోతున్నారు. అందుకనే డిఎంకేకి కొంత విజయం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ఎక్కువగా సమాచారం. ఎందుకంటే బీజేపీ, అన్నా డిఎంకే, బీజేపీకి ఏంటంటే అక్కడ ఉత్తరాది పార్టీగా ముఖ్యంగా హిందూత్వ పార్టీ అంటే హిందుత్వం అంటే హిందీ భాష పట్ల అభిమానం ఉన్న పార్టీగా అక్కడ చూస్తారు. జాతీయ పార్టీకి తమిళనాడులో ఎప్పుడో కాలం చెల్లిపోయింది. కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ కానీ అక్కడ కేవలం నామమాత్రంగా పరిమితం. అన్నా డిఎంకేతో పొత్తు పుడుచుకొని అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ ఎక్కువ ప్రయత్నాలు చేస్తా ఉన్నప్పటికీ అయితే దానికి ఇప్పుడు విజయ్ రూపంలో గడ్డి కొట్టినట్టుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ విజయ్ పార్టీ మాత్రం విజయ్ పార్టీ అధికార ప్రతినిధి కూడా వాళ్ళు ప్రకటించారు, మేము అధికారంలో రాబోతున్నాం, విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నాం. కానీ వాస్తవంలో చూస్తే మాత్రం డిఎంకేతో విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా అన్నా డిఎంకే, బీజేపీ కూటమి కూడా కొంత చెప్పుకోదగ్గ స్థాయిలో స్థానాలు సంపాదించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా విజయ్కి మాత్రం ఏమాత్రం అవకాశం లేదనేది ఎక్కువగా మనం అక్కడ ఓటింగ్ సరళి కానీ అదేవిధంగా అక్కడ ప్రజల వ్యక్తం చేసిన అభిప్రాయాలను బట్టి కానీ మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గతంలో